ప్రాబ్లం ఉందని చెప్పిన పిల్లలు అంటే వాళ్ళ కోసం వచ్చిన నేను వాళ్ళందరికీ హాయ్. హలో తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? హాయ్. ఒకటే చెప్తున్నా, ఆదరించే మనసు ఉండాలి కానీ ఆస్తులే ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఎంత ఉందని కాదు, ఎంతో కొంత చేస్తే సొసైటీకి చేస్తే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. నేను సోను సూద్ గారిని ముందు మూవీలో చూశాను, తర్వాత హీరోగా చూశాను. అది ఎలా అంటే అక్కడ చూపించాను, ఒక ఫ్లైట్ నడవని ఫ్లైట్ నడిపించాడు, కథలని బస్సులు కదిలించాడు, కథలని ట్రైన్ కదిలించాడు, ఎన్నో ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేయించాడు, ప్రాణాలు ఎంతో మంది భగవంతుడు తీసుకుపోతుంటే ప్రాణాలను కాపాడాడు. అట్లాంటి సోను సూద్ గారు నాకు మదర్ తర్వాత నెక్స్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ సోను సూద్ గారు. నేను చేసిన ఈ చిన్న పని, మామూలు పని, చిన్న పని, ఈ చిన్న పని సోషల్ మీడియాలో చూసి వాళ్ళ టీముని నా దగ్గర పంపించి బాంబే పిలిపించుకొని మరి నేను అప్రిషియేట్ చేశాడు. అంటే ఎంత గొప్ప మనసుంటే అలా చేస్తాడు, అసలు నేను మాటల్లో చెప్పలేను. నన్ను అక్కడ కూర్చోబెట్టుకొని మరి తన మూవీ గురించి చెప్పడమే కాకుండా అక్కడ భోజనం కూడా చేయించి పంపించాడు. సో అది నేను మాటల్లో చెప్పలేను, చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా అద్భుతమైన మనసు. సో ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి. నాకు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కూడా స్కూల్స్ కు కావాల్సింది, ప్లస్ ఇప్పుడు లేటెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఏదైనా బెడ్స్, బ్లాంకెట్స్ కావాలంటే కూడా చేస్తాను సిద్ధురెడ్డి, నువ్వేమైనా ఉంటే ముందటుండి చేయండి అని కూడా చెప్పాడు. అది కూడా తొందరలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓపీ బోలేతే నా ఓపీ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ గా ఎస్ ఓపీ అది కూడా చెప్పాడు. అది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాము. मैं सर से भी बात वही कर रहा था कि तेलंगाना स्टेट में जितने भी गवर्नमेंट हॉस्पिटल्स हैं, कहीं पे भी आपके एरिया में, आपके गांव में, कहीं पर भी, सो यू नो मैं सर से बोल रहा था वी कैन गिव सोलर पैनल्स और एनी काइंड ऑफ इक्विपमेंट जो हॉस्पिटल्स में मिसिंग है, जिसमें बहुत समय से नहीं आया. सो आई वाज टेलिंग हिम, सर प्लीज लेट मी नो, आई विल मेक श्योर कि वो दिस मंथ इट गेट्स इट डिलीवर्ड सर. थैंक यू सो मच.